మాదాపూర్ హెచ్ఐసిసిలో సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో టికెట్ టు హరన్ బిల్ నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎలాంగ్ పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల భిన్న సంస్కృతులు ఉన్నవారు పక్క రాష్ట్రాల సంస్కృతిని గౌరవించుకొని టూరిజం రంగ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు ఇరువురు మంత్రులు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగాల్యాండ్ మినిస్టర్ ఫర్ టూరిజం నాగాల్యాండ్ రాష్ట్రం 24 ఇయర్స్ బ్యాక్ 24 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి హార్న్బిల్ అనే ఒక ఫెస్టివల్, ఒక పండుగ, అంటే కల్చరల్ ఫెస్టివల్. ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది. సో ఈ టూరిజంను ప్రమోట్ చేసే దానిలో భాగంగా నాగాల్యాండ్ నుండి కల్చరల్ టీమ్స్, నాగాలాండ్ టీము, నాగాల్యాండ్ టీమ్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, యూనిటీ ఇన్ డైవర్సిటీగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి. ఇవాళ వన్ అనేది చాడడం కోసం, టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎట్లా వస్తూ ఉన్నారు. మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యుఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరూ కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్టిసిపేట్ అని కూడా జరుగుతుంది. అంటే తెలంగాణలో ఈ రోజున పెద్ద ఎత్తున రకరకాల ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో గడచిన దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజంను మినిమం ఫెసిలిటీస్ లేవు చాలా చోట్ల. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, అట్లాగే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. సో వాటిలో ప్రపంచంలో ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నా ఏం లేనట్టు కనపడుతుంది. సో వాటిని ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే బోటింగ్ కావచ్చు, అట్లాగే బోటింగ్తో పాటుగా స్కైవేస్ కావచ్చు, అండ్ ఆల్సో రోప్ వేస్ కావచ్చు. అండ్ ఎక్కడ ఎవరికి వెళ్ళినా కూడా అంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి టెంపరీగా, అంటే లైక్ మొబైల్కు వచ్చేటువంటి ఒక 6 మాసాల్లో వాతావరణం కొద్దిగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఒకటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్రాపర్టీస్ డెడ్ క్యాపిటల్గా మిగిలిపోయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ లేవు, నిరర్థంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని అమ్మే కార్యక్రమం కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగ
నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు జరుగుతాయి.